హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫోకస్ మొత్తం ఇప్పుడు సౌత్ వైపుకు మళ్లింది. ఆదిభట్ల, కొంగరకలాన్, మహేశ్వరం, కందుకూరు ఏరియాలను కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేసింది. ప్రపంచ నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో నిర్మితమవుతోంది. ఫ్యూచర్ సిటీ ఏర్పాటు ప్రకటనతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అంతా ఇక్కడ పెద్ద ఎత్తున ప్లాట్స్ కొనేందుకు ముందుకొస్తున్నారు. సౌత్ హైదరాబాద్లో భాగమైన ఆదిభట్ల మున్సిపాలిటీ లిమిట్స్లో డెవలప్డ్ రెసిడెన్షియల్ కాలనీలను ఆనుకొని వివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు మైస్పేస్ 2 వెంచర్ని లాంచ్ చేశారు. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్. 8 ఎకరాల విస్తీర్ణంలో 120 ఫీట్ రోడ్ కనెక్టివిటీని కలిగి ఉంది ఈ వెంచర్. ఆదిభట్ల ఏరోస్పేసెస్ సెంటర్ కి కనుచూపు మేరలోనే ఈ వెంచర్ ఉండడంతో కస్టమర్లు ప్లాట్ కొనేందుకు అమితమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుతో పాటు మెట్రో ఎక్స్టెన్షన్ కూడా జరగనుండడంతో అనతి కాలంలోనే సౌత్ హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయి. నిన్నటి వరకు గచ్చిబౌలి, కోకాపేట్ని రియల్ ఎస్టేట్ ట్రెండింగ్ గా చెప్పిన వారు ఇక నుంచి ఆదిభట్ల, కొంగరకలాన్, మహేశ్వరం పేరు చెబుతుండడం అనూహ్యమైన పరిణామం. దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి మైస్పేస్ 2 వెంచర్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిభట్ల ఏరోస్పేస్ సిటీకి కూతవేటు దూరంలో రెసిడెన్షియల్ కాలనీస్ పక్కనే మన మైస్పేస్ 2 వెంచర్ లాంచ్ అయింది. ఇందులో హెచ్ఎండి అండ్ రెరా నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది 120 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కలిగి ఉన్న లేఅవుట్. ప్లాట్ కొనే కస్టమర్లకు బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది. ప్లాట్ సైజెస్ 167 గజాలు, 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు అందుబాటులో ఉన్నాయి. మైస్పేస్ 2 వెంచర్ కి నలువైపులా ఉన్న సరౌండింగ్ డెవలప్మెంట్స్ ని ఒకసారి చూసేద్దామా? మైస్పేస్ వెంచర్ కి ఈస్ట్ వైపున చూస్తే టాటా ఏరోస్పేసెస్ చూడొచ్చు. ఇది సైట్ కి కనుచూపు మేరలోనే ఉంది. ఇందులో ఫ్లైట్స్ విడిభాగాలు, హెలికాప్టర్ విడిభాగాలు తయారవుతాయి. ఈ సెజ్ లో 12,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే ఆదిభట్ల టౌన్ మరియు ఆదిభట్లలో నెలకొల్పిన టీసీఎస్ కూడా మైస్పేస్ లేఅవుట్ కి ఈస్ట్ వైపునుంది. ఇదొక భారీ ఐటీ హబ్. సుమారు 50,000 మంది సాఫ్ట్వేర్ నిపుణులు ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ కి ఎల్బీ నగర్ ఏరియా కంటే కూడా ఎక్కువ రెంట్స్ వస్తున్నాయి. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. స్పేస్ 2 వెంచర్ కి సౌత్ సైడ్ డెవలప్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వెంచర్ ఔటర్ రింగ్ రోడ్డు రావిర్యాల ఎగ్జిట్ నంబర్ 13 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉంది. ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే 330 ఫీట్ రోడ్డుకి టాటా ఇంటర్చేంజ్ పేరుతో మార్కింగ్ జరిగింది. రోడ్డు నిర్మాణ పనులు స్టార్ట్ కానున్నాయి. ఇది ఈ ఏరియా రియల్ ఎస్టేట్ గేమ్ చేంజర్ గా నిలుస్తుంది అని చెబుతున్నారు. రావిర్యాల ఔటర్ ఎగ్జిట్ ఇన్సైడ్ వినోదం పంచే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ని మనం చూడొచ్చు. అలాగే రావిర్యాల ఎగ్జిట్ కి అవుట్ సైడ్ కొంగరకలాన్ కలెక్టరేట్ తో ఫాక్స్కాన్ కంపెనీ, కేన్స్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి. ఈ కంపెనీల్లో 1,00,000కు పైగా ఎంప్లాయ్మెంట్ రానుంది. ఇక కొంగర్కలాన్ లోనే 350 ఎకరాల్లో కొంగర్కలాన్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇండో యూకే అమెరికన్ 1000 బెడ్స్ హాస్పిటల్స్ రాబోతున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా రానున్నాయి. కొంగరకలాన్ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి ప్రపోజ్డ్ 330 ఫీట్ రోడ్లో కొంచెం దూరం ప్రయాణం చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వస్తుంది. ఏఐ సిటీకి తెలంగాణ ప్రభుత్వం 200 ఎకరాల ల్యాండ్ని ఇప్పటికే అలొకేట్ చేసింది. రావిర్యాల నుంచి ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణం చేసి ఎగ్జిట్ నంబర్ 14 తుక్కుగూడ వద్ద దిగి శ్రీశైలం హైవేలో జర్నీ స్టార్ట్ చేయగానే వెంటనే మనకు కనపడేది ఈ సిటీ. ఇది ఎలక్ట్రానిక్ సిటీ. 1,200 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇందులో టీవీ మరియు గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మరియు హెచ్ఎఫ్సిఎల్ వంటి భారీ కంపెనీలు కొలువై ఉన్నాయి. ఇందులోనే మల్టీనేషనల్ కంపెనీ అయిన అమెజాన్ డేటా సెంటర్ కూడా ఉంది. మైస్పేస్ 2 వెంచర్ కి వెస్ట్ సైడ్ డెవలప్మెంట్లు చూస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. కేవలం 10 నిమిషాల జర్నీతో మనం ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు. తుక్కుగూడలోనే ఏర్పాటైన హార్డ్వేర్ పార్క్ లో 10,000 మందికి ఉపాధి లభిస్తోంది. తుక్కుగూడ ఏరియాలోనే 50 ఎకరాల్లో బ్రాండెడ్ కళ్లద్దాల కంపెనీ 1,500 కోట్ల పెట్టుబడితో లెన్స్కాట్ విజనరీ ఫ్యాక్టరీని తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటీవల లాంచ్ చేశారు. ఇందులో 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ అందనుంది.
ఇక మైస్పేస్ 2 లేఅవుట్కి నార్త్ వైపున ఉన్న కనెక్టివిటీని ఒకసారి చూసేద్దాం. ఈ వెంచర్కి హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఈజీ కనెక్టివిటీ ఉంది. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి బడంగ్పేట్, నాదర్గల్ మీదుగా ఆదిభట్లలోని మైస్పేస్ 2 చేరుకోవచ్చు. అంతేకాకుండా ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఎక్స్టెన్షన్కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మైస్పేస్ 2 వెంచర్కి సమీప భవిష్యత్తులో మెట్రో కనెక్టివిటీ కూడా రానుంది. ఉత్తర భాగంలోనే అంటే వెంచర్కి వెనకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్సీఐ మరియు డిఆర్డీఓలు నెలకొల్పబడి ఉన్నాయి. ఈ వెంచర్ చుట్టుముట్టు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. మైస్పేస్ 2 వెంచర్ గురించి మరిన్ని వివరాలను దివి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీ చాపల శ్రీనివాస్ యాదవ్ గారి మాటల్లో విందాం. వెల్కమ్ టు దివి ఇన్ఫ్రా డెవలపర్స్. ఆదిబట్లలో మరొక ప్రాజెక్ట్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని ఓవరాల్ ఇన్సైడ్లో మా ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మంచి డెవలప్మెంట్స్, గ్రేటర్ కమిటీ తరహా డెవలప్మెంట్ చేయబోతున్నాము. కస్టమర్లకు మంచి రిటర్న్స్ వచ్చే విధంగానే మేము ప్రైమ్ ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు ఎంచుకున్నాము. ఇది కూడా అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిప్యుటేషను, మంచి రిటర్న్స్ వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో అద్భుతంగా ఈ ఏరియా చుట్టుపక్కలంతా కూడా మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కాబోతుంది. కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్న ప్లేస్లోనే మా ప్రాజెక్ట్ని చేయడం జరుగుతుంది. సౌత్ హైదరాబాద్ చాలా స్పీడ్గా రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తుంది. ఈరోజు చూసినట్టయితే గచ్చిబౌలి హైటెక్ సిటీ చాలా అందుకోలేనంత రేట్లు పెరిగిపోయినాయి. అక్కడ కొనలేని పరిస్థితి సామాన్యులకు మంచి అద్భుతమైన అవకాశం అంటే మరో హైటెక్ సిటీ, మరో గచ్చిబౌలి లాగా ఆదిబట్ల ఓవరాల్ ఇన్సైడ్ ఇది డెవలప్మెంట్స్ కాబోతుంది. దివి ఇన్ఫ్రా వారు గతంలో చేసిన ప్రాజెక్టులు కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగంలోనే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న మైస్పేస్ 2 కూడా ఓఆర్ఆర్ లోపలి వైపు ఉండడం, ఇళ్ల పక్కనే ఉండడం ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఆదిభట్ల కొంగరకలాన్ పరిసరాల్లో ఏర్పాటైన వివిధ సంస్థల్లో సుమారు 2 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలొచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ రెసిడెన్షియల్ పరంగా రానున్న రోజుల్లో మరింతగా డెవలప్ కాబోతోంది. దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి మైస్పేస్ 2 వెంచర్లో మీరు ఒక ప్లాట్ కొంటే ఫ్యూచర్ బంగారుమయమవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. మైస్పేస్ 2 వెంచర్ గురించి దివి ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్ శ్రీ రమేష్ యాదవ్ గారు ఏమంటున్నారో వారి మాటల్లోనే చూద్దాం. టోటల్ వెంచర్ వచ్చేసి 8 ఎకరాల 10 గుంటలు. సో ఇది వచ్చేసి మనకు గేటెడ్ కమిటీ డెవలప్మెంట్ ఇస్తున్నాము. టోటల్ వచ్చేసి 109 ప్లాట్లు వస్తున్నవి. సో మనకి ఇది వచ్చేసి HMDA రేర్ అప్రూవ్డ్ లేఅవుట్. సో మనకు డెవలప్మెంట్ వచ్చేసి గేటెడ్ కమిటీ డెవలప్మెంట్ ఇస్తున్నాం. అరౌండ్ కాంపౌండ్ వాళ్ళు, ఇంటర్నల్ సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఫుట్పాత్, ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా డెవలప్మెంట్ ఇస్తున్నాము. ఎందుకు ఆదిపట్లలో తీసుకోవడం వల్ల కస్టమర్ బెనిఫిట్ ఏంటి? ఆదిపట్లలో మనకు వచ్చేసి మినిమం రెంట్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ 12,000 ఉంది. డబల్ బెడ్రూమ్ వచ్చేసి 20-25,000 రేంజ్లో ఉన్నది. సో ఈ విధంగా రెంట్స్ వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి మనకు విల్లాస్ కానీ డెవలప్మెంట్ కానీ 2 నుంచి 5 CR వరకు విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నవి, కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి కస్టమర్కు బెనిఫిట్ వచ్చే విధంగా రెంట్స్ వచ్చే విధంగా ఉన్నాయి. మినిమం ప్లాట్ సైజ్ వచ్చి 160 నుండి 360 స్క్వేర్ యార్డ్స్ మల్టిపుల్ ఉన్నాయి. కస్టమర్కు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా 160 నుండి మనకు 360 మేజర్ ఉన్నాయి. 70% వరకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఏ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఇండియన్ బ్యాంకు, IDBI బ్యాంకు, HDFC అండ్ నాన్ బ్యాంకింగ్ కూడా మనకు సపోర్టింగ్ ఉన్నది. సో మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ లొకేషన్ల పరంగా చూసి, డెవలప్మెంట్ పరంగా చూసి, మనకు బ్యాంక్ లోన్ పరంగా చూసి మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే మంచి ఆపర్చునిటీ మన దివి ఇన్ఫ్రా కంపెనీ వచ్చింది. సో ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్కి ఎగ్జాక్ట్లీ వెనకాలే స్పేస్ సిటీ 1 పేరుతో మరో వెంచర్ కూడా ఉంది. ఇందులో కూడా ప్లాట్ సేల్స్ జరుగుతున్నాయి. ఇది 4 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్. ఇది ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు లగ్జరీ విల్లాస్ పక్కనే ఉండడం వల్ల ఈ వెంచర్లోని ప్లాట్స్కి మంచి డిమాండ్ ఉందని దివి ఇన్ఫ్రా డెవలపర్స్ తెలిపారు. ఈ ఏరియా మరో గచ్చిబౌలిగా మారుతున్న తరుణంలో ముందే మేల్కొని ప్లాట్ కొనండి అంటున్నారు దివి ఇన్ఫ్రా వారు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి సైట్ విజిట్కి ప్లాన్ చేసుకోండి.
Please do like, share and subscribe to Real Estate TV.